కామన్ ఇండియన్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. ఓం సత్యమోం, ఓం సత్యమోం. ఈ సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలు, ఈ మూడు మాటలు దానికి అర్థం ఏంటి? చాలామంది మా ఫ్రెండ్ సర్కిల్ నాతో ప్రశ్నిస్తుంటారు. ఈ మూడు మాటలు దీనికి అర్థం ఏంటి? సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలు అంటే సంఘర్షం అదే సాగరం, అదే సముద్రం. అంటే ఎనీ టైం ఆ సముద్రం లోపలే మనం ఉన్నామండి. ఆ సంవాదం అంటే సంబంధం, ఇంటిలో ఎదురెదురుగా సంవాదం, సంఘర్షం, అంతరంగ మాటలు. ఈ మూడు మాటలు దాంట్లో కూడా వస్తాయండి. అంతరంగ మాటలు అంటే అది కమాల్ స్వరుగులో ఉన్న మాటలు ఏంటంటే అంతరంగ మాటలు అంటే మనం మనసు లోపల ఉన్న ఆ మాటలు. అది అమ్మ మాటలు, స్వర్గంలో ఉన్న మాటలు, ఆనందలోకంలో ఉన్న మాటలు, పరలోకంలో ఉన్న మాటలు, అంతరంగ మాటలు. అంటే సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలు. ఈ మూడు మాటలు పార్వతి, లక్ష్మి, సరస్వతమ్మ ఆ మూడు దాంట్లో ఉంటుంది. అదే బ్రహ్మం, విష్ణు, శంకరుడు. అదే షిరిడి సత్య సాయిబాబా 7, 8, 6. అదే ఆ మూడు కలవది సిలువలు. అదే ఇది హిందూ, ముస్లిం, ఇస్సా, సిక్కుల నలుగురు అన్నదమ్ముల సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలు. కమాల్ మాటలు. మనలోనే పరిపాలన ఉందండి. మనం ఎలా చేసుకుంటే అలాగే మనకి దేవుడు మనకు ఆన్సర్ ఇస్తాడు, అలాగే మనకి జవాబు ఇస్తాడండి. మనం భోజనం చేస్తాం, తింటాము, 2 సైడ్కి వెళ్తాం, 1 సైడ్కి వెళ్తాం. ఆ మూడే ఆ దాంట్లోనే ఉంటాయండి. అందులో ఓం సత్యమోం, సత్యం ఉండాలి. మరి సత్యం లేకపోతే ఆటోమేటిక్ నీ శరీరం కూడా ప్రాబ్లమ్స్ లేదండి. ఇప్పుడు మనకి కలియుగం లేదండి. మనం ఓం సత్యయుగంలో వచ్చాము. మనం సత్యమే మాట్లాడాలి. ఇంట బయట అందరి సైడ్ సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడకపోతే మనకు ముక్తి లేదు, మోక్షం లేదు, పరలోకం లేదు, ఆ ప్రాప్తమే లేదు. ఇది సత్యం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మీ మనసుకి మీకే తెలిసి సత్యమా అవ్వదు. కామెంట్ కామెంట్